ఒక ఆవు రోజుకు దాదాపు 10 కేజీల వరకు పేడనిస్తుంది. ఈ 10 కేజీల పేడ ఒక ఎకరానికి ఎరువుగా సరిపోతుంది. ఎలానో చెప్తా చూడండి. సేంద్రియ వ్యవసాయంలో కషాయాలు, ద్రావణాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో జీవామృతం ఒకటి. ఇది అనంత కోటి సూక్ష్మజీవులతో కూడిన ఒక మహా ఔషధం. సో జీవామృతం మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులను, వానపాములను చైతన్యవంతం చేసి భూసారం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. జీవామృతం వాడడం వలన పంటల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో జీవామృతం తయారు చేసుకోవడానికి 10 కేజీల దేశీ ఆవు పేడ, 5 నుండి 10 లీటర్ల దేశీ ఆవు మూత్రం, 2 కేజీల నల్ల బెల్లం, 2 కేజీల పప్పుల పొడి, ఇందులో వేరుశనగ, సోయాబీన్ తప్పించి మిగతా ఏ పిండైనా వాడుకోవచ్చు. ఒక దోసెడు పుట్టమన్ను కావాలి. ఇప్పుడు ఒక కంటైనర్ లో దేశీ ఆవు పేడ, ఆవు మూత్రం, నల్ల బెల్లం, పుట్టమన్ను, పప్పుల పొడి ఇవన్నీ వేసి సవ్య దిశలో బాగా కలపాలి. దానిని ఇలా 48 గంటల పాటు వదిలేయాలి. ఆ తర్వాత జీవామృతం తయారవుతుంది. ఇలా తయారైన జీవామృతాన్ని 12 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. అన్ని రకాల పంటలకు, మిద్దె తోటలకు పిచికారీ చేయవచ్చు. డౌన్లోడ్ ద ఫ్రీడమ్